తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు. మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన రేపటి నుంచి ఈ కొత్త పెన్షన్ల పంపిణీపై మనకి కీలకమైన అప్డేట్స్ అనేది ఉన్నాయి. మనకి కొత్త పెన్షన్లు మొదటిగా ఏ జిల్లాలలో జమ చేస్తారు, అసలు రేపటి నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా లేదా అన్న దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ ఏదైతే రేపటి నుంచి కొత్త పెన్షన్లు అన్నదానిపై చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అసలు రేపటి నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారా లేదంటే పంపిణీ అయ్యారా అన్నదానిపై ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారం దీనికోసం అందిస్తాను. అదేవిధంగా మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు పెద్ద శుభవార్తలు తెలపడం అయితే జరిగింది. ఆ రెండు శుభవార్తలు ఏంటి, మనకి ఈ కొత్త పెన్షన్ల పంపిణీ ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు, అదేవిధంగా మనకి ఏదైతే పెన్షన్ల పంపిణీ పాత పెన్షన్ల పంపిణీ ఉందో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాత పెన్షన్లు ఏదైతే పంపిణీ చేశారో పోయిన నెలలో ఆ పెన్షన్లు చాలామందికి ఇప్పటివరకు జమ కాలేదు. సో జమ కాని వారందరికీ ఆ పెన్షన్ పంపిణీ అనేది మనకి రేపటి నుంచి జమ చేస్తారా లేదంటే ఆ పెన్షన్లో కట్ అయినట్టు కిందికైనా అన్న దానిపై కూడా ఈ వీడియోలో మీకు అప్డేట్ అనేది అందిస్తాను. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిగా మనకి 4,016 రూపాయలు 6,016 రూపాయలు కొత్త పెన్షన్లు పెంచి ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. హామీ ఇచ్చి ఇప్పటికీ సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా ఆ హామీని నెరవేర్చుకోలేకపోయారు. సో దీనిపైన పెన్షన్ లబ్ధిదారులందరూ ఆవేదన వ్యక్తం చేస్తుండడం అయితే జరుగుతుంది. ఇక మనకి ఏదైతే మార్చి 8 నాడు సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మనకి ఈ కొత్త పెన్షన్లు వీలైనంత తొందరలో పంచిపెట్టాలని, ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారు అన్న దానిపై మాట్లాడడం అయితే జరిగింది. సో అప్డేట్ ఏంటో ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అందించడానికి ప్రయత్నిస్తాను. సో తప్పకుండా గత నెల పెన్షన్లు అదేవిధంగా మనకి ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు జమ చేస్తారు, ఏ జిల్లాల నుంచి మొదలు పెడతారు అన్న దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని చివరిదాకా చూడండి. చివరిదాకా చూడడమే కాకుండా చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, చివరిదాకా చూడండి. అదేవిధంగా నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకొని అయితే ఉండండి. సో అప్పుడు నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో తప్పకుండా బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో కొత్త పెన్షన్లు ఇస్తామని హామీ చేసినప్పటి నుంచి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఆ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఆ ఎదురు చూపులు మనకి ఆగిపోయినట్టుగానే ఇక్కడ అనిపిస్తుంది మనకి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మార్చి 8 సభలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్లు ఏప్రిల్ చివరి వారం నుంచి లేదంటే ఏప్రిల్ 2వ వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల పెన్షన్లు పంపిణీ చేశారు. మనకి మార్చి మొదటి వారంలో ఆ పెన్షన్లు ఇప్పటివరకు అందని వారికి మనకి ఆ పెన్షన్ డబ్బులు అనేది రేపు పంపిణీ చేయబోతున్నారండి. సో తప్పకుండా రేపు ఆ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు. ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కాని వారందరికీ రేపు ఆ పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు. సో తప్పకుండా మీ బ్యాంక్ ఖాతా అనేది మీ ఫోన్ మెసేజ్లు అనేది చెక్ చేస్తూ ఉండండి. ఇప్పటివరకు జమ కాని వారందరికీ రేపు జమ చేయబోతున్నారు. అదేవిధంగా మనకి కొత్త పెన్షన్ల కోసం మనకి ఈ నెల పెన్షన్ల కోసం సమాచారం అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.